అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పల్లె అందాల రుచులు. నేను మీ దుర్గా నరేష్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అమృతంతో సమానమైన ఆవు జున్ను. ఆవు జున్ను అమృతంతో సమానమైంది కాబట్టి మన పెద్దలు ఆవు జున్ను సంవత్సరానికి ఒకసారి అయినా తింటే మంచిది అని అంటారు. మరి ఇంత పవిత్రమైన అమృతంతో సమానమైన ఆవు జున్ను పక్కా ట్రెడిషనల్ పద్ధతిలో ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఆవు జున్నుకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఆవు పాలు, బెల్లం, మిరియాలు, సొంటి, యాలకులు. నేను 2 లీటర్ల పాలు తీసుకుంటున్నానండి. 2 లీటర్ల పాలకి 1 కేజీ బెల్లం తీసుకున్నాను. మీరు 1 లీటర్ పాలతో జున్ను చేసుకోవాలనుకుంటే 1/2 కేజీ అయితే సరిపోతుంది. మీరు ఇంకా స్వీట్ తినాలంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇవి మామూలుగా గేదె పాలు అయితే ఆ జున్ను పాలతో పాటు మామూలు పాలు కూడా యాడ్ చేసుకుని జున్ను వండుకోవాలి. ఆవు పాలలో అయితే ఇంకా వేరే పాలు యాడ్ చేసుకోకుండా ప్యూర్ జున్ను మిల్క్తో జున్ను చేసుకోవాలి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఈ పాలు ఉన్నాయి కదా, నేను 2 లీటర్స్ తీసుకున్నాను. ఈ పాలు ఉన్నాయి కదా, నేను 2 లీటర్లు తీసుకున్నాను. 2 లీటర్ల పాలకి 1 కేజీ బెల్లం అయితే సరిపోతుంది. మీరు ఎప్పుడైనా 1 లీటర్ పాలతో చేసుకోవాలంటే ఒక 1/2 కేజీ బెల్లం తీసుకోండి. ఇంకా కొంచెం మీకు తీపి ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పోసి పొయ్యి మీద పెట్టి మరగనివ్వాలి. నేను ముందుగా ఒక బౌల్ తీసుకొని వాటర్ పెట్టి ఇందులో మరగనిస్తున్నాను, చూసారు కదా. ఇప్పుడు బెల్లం గోరేసుకుందాం. ఇప్పుడు సొంటి, మిరియాలు, యాలకులను మెత్తగా నూరుకుందాం. ఫస్ట్ సొంటి వెండి గట్టిగా ఉంటుంది కదా, ఫస్ట్ దాన్ని నూరుదాం. సొంటి కొంచెం నలిగిపోయిన తర్వాత యాలకులు, మిరియాలు, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయింది కదండి, అందరికీ జలుబు, దగ్గు ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ మిరియాలు, సొంటు, యాలకులు కొంచెం ఎక్కువ వేసుకుని వేడివేడిగా తింటుంటే జలుబు అలాంటివి ఉంటే త్వరగా పోతాయి. నలిగిపోయింది, తీసేసుకుందాం. ఇప్పుడు మెత్తగా నూరు పెట్టుకునే సొంటి, మిరియాలు పొడి, ఈ బెల్లం ఇవన్నిటిని పాలలో వేసి బాగా కలపాలి. ముందుగా బెల్లం వేద్దాం. బెల్లం వేసిన తర్వాత ఈ సొంటి, మిరియాలు, యాలకుల పొడి కూడా ఇందులో వేద్దాం. ఇది కొంచెం ఘాటుగా, అంటే మిరియాలు ఘాటుగా కావాలంటే కొంచెం పొడి ఎక్కువ వేసుకోండి. ఘాటుగా కాకుండా తీపి ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి. సమానంగా వేద్దాం. ఇప్పుడు ఈ బెల్లం, ఈ పొడి కొంచెం కలిసే వరకు తిప్పాలి బాగా. ఇప్పుడు ఈ సొంటి, మిరియాలు, యాలకులు పొడి వేసాం కదా,
కొందరు ఇలాగా ఈ కొట్టిని ఇలా కనిపిస్తుంది కదా చిన్న చిన్న ముక్కల్లాగా, ఇలా వద్దు అనుకుంటే మనం వడపోసేది ఉంటుంది కదా, అది పెట్టుకుని వడపోసేసుకుని పెట్టుకోవచ్చు. లేకపోతే ఇలా బాగుంటుంది అనుకుంటే మీకు ఇలా కావాలంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు. ఇలా ఉంటేనే చిన్న చిన్న ముక్కలు తగిలి తినేటప్పుడు పంటికి బాగుంటుంది. బాగా కలిపేసుకున్న తర్వాత సరిపడా ఒక మూత పెట్టుకొని ముందుగా చెప్పినట్లు ఒక గిన్నె పెట్టేసుకుని దాంట్లో 1 లీటర్న్నర వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసిన ఈ పాలు దాంట్లో పెట్టాలి. ఇప్పుడు ఈ ఆవిరికి ఈ జున్ను ఉడుకుతుంది కదా, ఈ ఆవిరి బయటకు పోకుండా సరిపడా మూత పెడదాం. ఇప్పుడు మంట ఎక్కువయ్యి కొంచెం వాటర్ పైకి వచ్చినప్పుడు ఈ మూత పడిపోకుండా కొంచెం బరువు పెడదాం. ఇప్పుడు ఇది మొత్తం కవర్ అయ్యి ఆవిరి బయటకు పోకుండా ఉండేలాగా సరిపడి గిన్నె పెట్టేసుకుని ఉడకనిద్దాం. చూసారు కదా, కరెక్ట్గా సెట్ అయింది. ఇలా కరెక్ట్గా సెట్ అయ్యేది పెడితే ఆవిరి బయటకు పోకుండా కరెక్ట్గా ఉడుకుతుంది అనమాట. మనం జున్ను సాంప్రదాయ పద్ధతిలో వండుతున్నాం కాబట్టి ఇక్కడ గిన్నె పెట్టి వాటర్ పోసి దాని మీద ఎన్ని బోర్లు ఇచ్చి ఇలా చేసాం. ఇవన్నీ చేయడం పొయ్యి లేనప్పుడు ఇది కుదరదు కదా. మామూలుగా అయితే కుక్కర్ పెట్టేసుకుని దాంట్లో మనం ఇడ్లీ వేయడానికి వాటర్ ఎలా పోస్తామో అలా వాటర్ పోసేసి లోపల పెట్టిన ఆ పాలు గిన్నె పెట్టేసుకుని ఒక 4 విజిల్ వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది. లేకపోతే కుక్కర్లో వండడం వేస్ట్, లేకపోతే మనం ఇడ్లీ వేస్తాం కదా, ఇడ్లీ పాత్రలో ఆ పాలు పెట్టేసుకుని వాటర్ పోసుకుని మూత పెట్టేసుకుని ఒక ½ అన్ అవర్ సిమ్లో పెట్టి ఉడికిస్తే జున్ను ఉడికిపోతుంది. గంట అయిందండి. ఇప్పుడు జున్ను ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. పైన అయితే ఉడికిపోయినట్లే కనిపిస్తుంది, లోపల వరకు ఒకసారి టెస్ట్ చేద్దాం. చూసారు కదా, ఇక్కడ పాల్లాగా అంటుకుంటే ఉడకనట్టు, ఇక్కడ పాల్లాగా కాకుండా జున్నులాగా కనిపిస్తుంది కదా, ఉడికిపోయింది లాస్ట్ వరకు. దించేసుకుందాం. ప్లేట్లో పెట్టేసుకున్నాం కదండి. చూసారు కదా ఆవు జున్ను, అసలు చూడడానికి ఎంత బాగుందో, టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. చాలా 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 కమ్మగా ఉందండి. నేను చేశానని బాగుందని చెప్పడం కాదు, నిజంగానే చాలా కమ్మగా ఉంది. మీకు ఎప్పుడైనా ఆవు పాలు దొరికితే ఇలా ట్రై చేయండి, మొత్తం మీరే తినేస్తారు ఎవరికి పెట్టకుండా. ఇదండి కమ్మనైన ఆవు జున్ను. ఎలా ఉండాలో చూసేసాం కదా. మరో రోజు మరో టాపిక్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.